సో బీజేపీ ఇప్పుడు ప్రత్యేకంగా ఒక స్లోగన్తో ముందుకెళ్తుంది. ప్రధానమంత్రి చౌకీదార్ అనేసి ముందుకెళ్తున్నారు. విమర్శలు చేస్తూనే ఉన్నాయి ప్రతిపక్షాలు. బాగా డబ్బులున్న వారికి కాపు కాసే వాళ్ళు అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇందులో నిజముందా? బాగా డబ్బు ఉన్న వాళ్ళకి కాపలా కాయటానికి కాంగ్రెస్ పార్టీ ఉండే అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్నట్టు విషయంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేశాన్ని ఎక్కువ కాలం ఎవరైనా పరిపాలించింది 55 సంవత్సరాలు దాదాపు వాళ్ళే పరిపాలించారు. ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో 55 సంవత్సరాలు మాత్రమే మేము పరిపాలించినాం. చౌకీదార్ అనే పదాన్ని మేము ఏ విధంగా చూస్తామంటే, ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం, ఈ యొక్క బిల్డింగ్ లోపలికి ఎవరు రాకుండా, మీకు ఇక్కడ ప్రాపర్టీ నష్టం కాకుండా మీరు ఇక్కడ చౌకీదారు. నేను ఒక లాయర్గా నా న్యాయ వ్యవస్థని కాపాడుకోవడానికి ఒక చౌకీదార్ని. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే చార్టర్ అకౌంటెంట్స్ ఉంటారో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేటువంటి ఒక వ్యవస్థ వాళ్ళు చౌకీదార్. ప్రతి వ్యక్తి ఒక చౌకీదార్గా ప్రధాన సేవక్ అనేటటువంటి భారతదేశాన్ని కాపాడేటువంటి చౌకీదారు వెంబడే మీ అందరం ఉన్నారని చెప్పి ఆ ఒక అర్థం ఉంది. కానీ ఎవరో చెప్పడానికి రిటారిక్గా చౌకీదార్ చాలా ఎగ్జాంపుల్స్ భారతదేశంలో ఇప్పటికే తెలుస్తున్నాయి కదండి. అంటే ఎస్పెషల్లీ కుంభకోణాలు చేసినటువంటి ప్రతి ఒక్కరిని భారతదేశానికి తెప్పిస్తాం, వారి దగ్గర నుంచి రాలేదన్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లేదు మీకు చెప్తానండి, మీరు నీరవ్ మోదీ కానీ, చోస్కీ కానీ, విజయ్ మల్య కానీ వీరందరి ఒక జాతకాలు ఎందుకు ఇవ్వలేదండి. మీరు ఐబీసీ యాక్ట్ వచ్చిన తర్వాత, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంకింగ్ కోడ్ ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఈరోజు దేశం నుంచి దేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారి మొత్తం ఆస్తిని జప్తు చేసి ఫోర్ఫిట్ విత్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ ద్వారా మీరు ఏ మోదీ సీజ్ చేశారు, కానీ వారి దగ్గర నుంచి డబ్బులు కట్టించారు. వాళ్ళేమో విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు, హ్యాపీగా బతుకుతున్నారు. వాళ్ళు హ్యాపీగా బతుకుతున్న ఏం లేదు. ఆడ పోయి మోదీతో భయపడుతున్నారు. ఒకడు మీసాలు పెంచుకొని వేషం మార్చుకొని రోడ్లలో తిరుగుతూ ఉన్నారు, భయపడుతున్నారు. ఇంకోడు నేను ఇండియాకు వస్తాను అనుకుంటున్నా, కానీ అక్కడ మోదీ ఉన్నాడు, నా ఆస్తులు జప్తు చేసారు, నేను ఎంత భారత ప్రభుత్వానికి ఇవ్వాలి అంతకన్నా ఎక్కువ జప్తు చేసాను అని చెప్పేసి విజయమాల ఏడుస్తున్నాడు. ఇప్పుడు దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ మోదీ, నీరవ్ మోదీకు, ఈ చోస్కీకు, ఈ విజయ్ మలయకు ఎవరండి అప్పులు ఇచ్చింది? ఈ నరేంద్ర మోదీ గారు ఇచ్చారా? ఇచ్చింది వీళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు పంపించేసి మళ్ళీ వీళ్ళు కలెక్షన్ చేయలేదు. ఈరోజు మోదీ గారు దగ్గర ఉండి వాళ్ళు భారతదేశంలో పారిపోయినా కూడా వారి మొత్తం ఆస్తిని జప్తు చేసి డబ్బులంతా కూడా వసూలు చేసినటువంటి ఘనత బీజేపీకి ఉన్నది, బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది. వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు. ఈరోజు మీకు చెప్తున్నాను యనస గారు, మీరు ఏ బ్యాంకింగ్ ఆఫీస్ దగ్గర పోండి, ఏ బ్యాంక్ దగ్గర పోండి, ఈరోజు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఏలు ఎంత తగ్గిపోయినాయి. ఈరోజు భారతదేశ బ్యాంకులో 80,000 crores కలెక్షన్స్ అవుతున్నాయి. ఇక్కడ మీకు లోనింగ్ ఏది ఉన్నాయో చాలా పకడ్బందీగా జరుగుతున్నాయి. మీకు విజయ్ మలయ లాంటి వాళ్ళకు, చోస్కీ లాంటి వాళ్ళకు, నీరవ్ మోదీ లాంటి విచ్చలవిడిగా కోట్లాది రూపాయలు ఫాల్స్ డాక్యుమెంట్ మీద ఇచ్చిన ఘనత యూపీఏ ప్రభుత్వంది. వాళ్ళు ఇచ్చేశారు. వాళ్ళు వెళ్ళిపోతే మమ్మల్ని అంటారు. వాళ్ళు ఇచ్చేసింది ఎవరు? కోట్ల రూపాయలు. మీ ఆ డాక్యుమెంట్ ఎందుకు ఇచ్చారు? మీరు ఫ్రాడ్ చేశారు. ఈరోజు మోదీ ప్రభుత్వం వాళ్ళు పారిపోతే వాళ్ళని తీసుకురావడానికి, వాళ్ళనే కాదు ఈ భారతదేశం నుంచి ఎవరు కూడా సరే మోసం చేసి పోతే వాళ్ళని తీసుకురావడానికి ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ని కూడా మేము దౌత్య పద్ధతిలో వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ థింగ్. సెకండ్లీ, భారతదేశంలో చట్టాన్ని తీసుకువచ్చి ఫ్యూగిటివ్ యాక్ట్ అని తీసుకురావడం జరిగింది. యాంటీ ఫ్యూగిటివ్ యాక్ట్ అంటే ఎవరైనా పారిపోతే వాళ్ళందరూ ప్రాపర్టీస్ కాన్ఫిస్కేట్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తర్వాత దీని ద్వారా తర్వాత బ్యాంకింగ్ దీంట్లో కూడా ఐబీసీ కోడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు మొత్తం కలెక్షన్స్ పెరిగినాయి. అందుకనే నేనేమంటున్నా అంటే, రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళకి కానీ ఈ విషయాలు ప్రజలకు తెలవకుండా లేదు. అదే ఫారెన్ చదువులు చదువుకోవచ్చు, అతనికి నాలెడ్జ్ లేకపోతే సగటు మనిషి ఎలా అర్థం చేసుకుంటే ఆయన ఫారెన్ చదువుకుని ఏం చదువుకుని నాకే తెలియదు. ఆయన మాట్లాడిన మాటలు వేరే వాళ్ళు రాసిస్తే మాట్లాడుతున్నారు. అంతేగాని వారికి ప్రజలకు వాస్తవానికి చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఇది వాస్తవాలు. ఈరోజు మీరు ఏ ఒక చార్టర్ అకౌంట్ దగ్గర పోయి చెప్పి కూడా నేను మీకు చెప్పినటువంటి క్లిప్పింగ్స్ మీరు చూపెడితే ఇది వాస్తవం అని చెప్పండి. ఒకవేళ వాస్తవం కాదు అన్నాను అనుకోండి, నిజంగా చెప్తున్నాను, నేను అబద్ధాలు అన్నాడు అవుతాను. 100% చెప్తున్నాను. ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో
రికవరీస్ పెరిగినాయి, ఎన్పిఎస్ తగ్గినాయి. దట్ ఈస్ ది పారామీటర్. ఏదో విజయ్ మలయ పారిపోతే వాడొక ₹1,00,00,000 నువ్వు ఇచ్చి ₹1,00,00,000 నువ్వు ఇచ్చినావు, పట్టుకోవడానికి మీ ప్రయత్నం వాడు పారిపోతే వాడిని ఒక ఆస్తులను జప్తు చేస్తే ఆ చౌకీదారి మేము చేస్తున్నావు, నువ్వు మమ్మల్ని అంటే ఎట్లా? For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream News.